హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీ రైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం 175వ భాగం. తన వెనకే వెళ్లిన సంజయ్ ఎలా మాయమయ్యాడో, ఎక్కడికి వెళ్లాడో, ఎవరిని కలిశాడో అర్థం కాక సరయు చిరాకు పడుతూ ఎక్కడికి వెళ్ళావు అన్న ప్రశ్నకి మీటింగ్కి వెళ్ళానన్న సమాధానం ఇంకా ఆలోచనలో పడేస్తుంది సరయుని. తన ముందే మాల్కి వచ్చాడు, తన వెనకే తను వెళ్ళింది, కాని మధ్యలో మాయమయ్యాడు. కాని ఇప్పుడు అడిగితే ఏదో మీటింగ్కి వెళ్లానని అబద్ధం చెప్తున్నాడు. ఎందుకిలా చెప్తున్నాడు, అసలు ఎక్కడికి వెళ్లాడు అన్న ఆలోచన ఆమెను నిలువనివ్వకుండా ఉంది సరయుని. దారి పొడుగునా నివాస్ రావణుల మధ్య మౌనం రాజ్యమేలగా నిద్రపోయిన బాబుని జాగ్రత్తగా బెడ్ మీద పడుకోబెట్టి కోపంతో సిగరెట్ కాలుస్తున్న నివాస్ దగ్గరికి వచ్చింది శ్రావణి. ఏంటి నివాస్ ఇది? నీ హార్ట్ కండిషన్ అంత బాలేదని, బ్యాడ్ హ్యాబిట్స్ మానేయమని డాక్టర్ చెప్పారు కదా, మళ్ళీ నువ్విలా స్మోక్ చేస్తుంటే ఎలా చెప్పు? కోపంగా తన వైపుకు తిరిగి డాక్టర్ చెప్పాడా, సంజయ్ చెప్పాడా అని అడిగాడు నివాస్. అంతే. కోపంగా తన వైపుకు తిరిగి డాక్టర్ చెప్పాడా, సంజయ్ చెప్పాడా అని అడిగాడు నివాస్. అదేంటి, ఇద్దరూ ఒక్కరే కదా? శ్రావణిని కోపంగా చూస్తూ, నిజమే, ఇద్దరూ ఒక్కరే, డాక్టర్ సంజయ్ కృష్ణ. మొన్నటిదాకా అతన్ని చూస్తేనే చిరాకు పడేదానివి, నిన్నటి నుండి ఏమైంది నీకు? పదే పదే అతన్నే కలవరిస్తున్నావు అని అడిగితే ఆ మాటకి కోపంగా చూసింది శ్రావణి. ఐ మీన్ 2 రోజుల నుండి నీ నోట్లో అతని పేరు ఎక్కువగా వినిపిస్తుంది అన్నాడు. అతని పరిచయం అయినప్పటి నుండి పదే పదే నువ్వు అతని పేరు కలవరిస్తున్నావు నివాస్. నేను సిచ్యుయేషన్ బట్టి అతని గురించి చెప్తున్నాను అంతే అని సీరియస్ టోన్తో చెప్పింది శ్రావణి. శ్రావణి ఏదో మళ్ళీ చెప్పబోతుంటే ఆపమన్నట్టు చెయ్యడ్డం పెట్టి, నీ మాటల్లో నా మీద అనుమానం కనిపిస్తుంది అని బేస్ వాయిస్తో అడిగింది. అసహ్యంగా చూస్తూ, చిచి, అదే మాట శ్రావణి, నీ మీద నాకు అనుమానం ఏంటి? కల్లో కూడా అలాంటిది ఉండదు. కాకపోతే మొదటి దానిక సంజయ్ని చూస్తే చిరాకు పడే నువ్వు 2 రోజుల నుండి మాటి మాటికి సంజయ్ చెప్పాడు అంటుంటే నాకు తెలియకుండా మీరిద్దరూ మీట్ అయి ఫ్రెండ్స్ అయ్యారేమో అనిపించి అడిగాను అన్నాడు నివాస్ నార్మల్గానే. అలాంటిది జరిగితే ఫస్ట్ నీకే చెప్తాను నివాస్ అని సీరియస్గా ఓ చూపు చూపి కిచెన్లోకి వెళ్ళిపోయింది శ్రావణి. ఛా, నేను అడిగింది తనకి అనుమానంలా అనిపిస్తుందా అనుకుని తనకి తనే గిల్టీ ఫీల్ అయ్యాడు నివాస్. హాస్పిటల్కి రాకుండా డైరెక్ట్గా ఓల్డేజ్ హోమ్కి వెళ్లిన సంజయ్ గార్డెన్లోనే వీల్ చైర్లో ఏదో ఆలోచిస్తూ పడుకొనున్న ముసలమ్మని చూసి ఆమె ముందు నీస్ మీద కూర్చొని బామ్మా అని పిలిచాడు. నెమ్మదిగా కళ్ళు తెరిచిన ముసలమ్మ సంజయ్ని చూసి కోపంగా ముఖం పక్కకు తిప్పుకుంది. నాకు తెలుసు బామ్మా, నువ్వు నీ మనవరాలు చా మీద చాలా కోపంగా ఉన్నారని, కానీ నీ కోపం తగ్గే మాటొకటి చెప్పనా అన్నాడు. మౌనంగా అతని వైపు చూసింది బామ్మ. నీ మనవరాలు కనిపించింది అనగానే సంతోషంగా చూస్తుంటే, కానీ నాతో రాధిక కాదు అంటూ దాగుడు మూతలాడుతుంది బామ్మ అని జరిగిందంతా చెప్పగానే బాధగా తలుంచుకుంది ముసలమ్మ. తనకి నా మీద కోపంగా ఉందని తెలుసు, కానీ తను రాధిక అని తెలుస్తున్నా నాకు దూరంగా ఉండేంతలా నా మీద కోపం పెంచుకుందని అనుకోలేదు. నీక్కూడా ఇంకా నా మీద కోపం తగ్గలేదు కదా బామ్మా అంటుంటే మౌనంగా ఉండిపోయింది ముసలమ్మ. సరేలే, నీ మనవరాలని నీ ముందు నిలబెట్టినప్పుడు ఇద్దరితో ఒకేసారి మాట్లాడదు గాని అంటూ ఆవిడ మాట్లాడకపోయినా తను కనిపించినప్పటి నుండి జరిగిందంతా చెప్పి కాసేపు ఆమెతో టైం స్పెండ్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు సంజయ్. రాధి, ఎందుకే ఇలా దాగుడు మూతలాడుతున్నావు? పుట్టినప్పటి నుండి బావా బావా అని కలవరించావు, ఇప్పుడు నీ బావ రాధి రాధి అని నీ నామజపం చేస్తున్నాడనుకుంటూ బాధగా కళ్ళు మూసుకుంది ముసలమ్మ. మనసంతా గందరగోళంగా అనిపించడంతో పక్కనే ఉన్న గుడికి బాబుని తీసుకుని వెళ్ళింది శ్రావణి. కళ్ల ముందు కనిపిస్తున్న దైవాన్ని చూసి కళ్ళు మూసుకున్న ఆమెలో తన కళ్ల ముందు తనకొచ్చిన సమస్యే కనిపిస్తుంటే, ఏంటి స్వామి నాకీ సమస్య, దీని నుండి నువ్వే ఎలాగైనా నన్ను బయటపడేయాలి అనుకుంటూ కళ్ళు తెరిచిన శ్రావణి అసహనంగా వెళ్తుంటే, ఏంటి, నా నుండి ఎలా తప్పించుకోవాలని దేవుణ్ణి ప్రార్థించి వస్తున్నావా అన్న గొంతు వినపడ్డంతో
వెనక్కి తిరగబోయి అలానే ముందుకు పడబోయిన శ్రావణిని క్షణంలో చేరుకున్న సంజయ్ తను కింద పడకుండా ఆమె చేతిని హోల్డ్ చేసి పట్టుకున్నాడు. ఎక్కడ పడిపోతానోనని గట్టిగా అరిచేసిన శ్రావణి సంజయ్ ఒక చేతిని పట్టుకోవడంతో, ఒక చెయ్యి మరో చెయ్యి సంజయ్ పట్టుకోవడంతో గాల్లో నిలబడినట్టే ఊగుతూ నిలబడిపోయి నెమ్మదిగా కళ్ళు తెరిచింది. తన చేతిని సంజయ్ పట్టుకుని ఉండడం చూసి బెదురు కళ్ళతో గుటకలు మింగుతూ చూస్తుంటే నవ్వుతూ పట్టుకున్న చేతిని గట్టిగా లాగి తన మీదికి లాక్కున్నాడు. ఒక్క ఉదురున అతని గుండెలకి హత్తుకున్నట్టే నిలబడిపోయింది శ్రావణి. ఆమె వెన్ను చుట్టూ నిమురుతూ, నిన్నంత తేలిగ్గా పడనివను రాధి. నువ్వెలాంటి సిచ్యువేషన్లో ఉన్నా ఎప్పుడూ నీ పక్కన నేనుంటానని ఆర్తిగా చెప్తుంటే నెమ్మదిగా అతని గుండెల మీద నుండి తలపైకెత్తగానే అతని కళ్లల్లో కనిపిస్తున్న చిరు అల్లరికి కోపంగా దూరం జరిగి, నీకేమైనా పిచ్చా? ఎందుకిలా నా వెంట పడుతున్నావు? నువ్వనుకునే రాధికని నేను కాదు. నువ్వెంత అరిచి గొంతు చించుకున్నా నిజం అబద్ధమైపోదు. ఎందుకు నీవు చెప్పినా అర్థం కావట్లేదు? నన్నిలా బతకనివ్వవా? నన్నింతలా బాధ పెడితే నీకేమొస్తుంది అని బాధగా అడిగింది శ్రావణి. సూటిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ, నిన్ను బాధ పెట్టడం కాదు రాధిక, నువ్విప్పుడున్న మానసిక వేదన నుండి నిన్ను బయటికి తీసుకురావాలని అనుకుంటున్నానన్నాడు సంజయ్. నీకేమైనా పిచ్చా? నేను బాధపడుతున్నానని ఎవరు చెప్పారు? నేనెప్పుడైనా నీకు చెప్పానా? నేను చాలా సంతోషంగా ఉన్నానంది. కాదన్నట్టు తలూపి సంతోషంగా ఉన్నట్టు నటిస్తున్నావు. నీ నవ్వు వెనక ఎవరికీ చెప్పుకోలేని నీ కన్నీళ్లని నిశీతిలో కలిపేస్తున్నావు. అందరితో మామూలుగా మాట్లాడే నీ మాటల వెనుక ఎవ్వరికీ చెప్పుకోలేని కొండంత భారం ఉంది. అది చెప్తే అందరూ నిన్నేమంటారో, ఎక్కడ నాకు దొరికిపోతావోనని భయపడుతున్నావన్నాడు. కాదు కాదు కాదు, నువ్వు చెప్పిందంతా అబద్ధం. అదంతా నీ ఊహ మాత్రమే. నేను చాలా సంతోషంగా ఉన్నాను. కన్నీళ్లతో చేతులు జోడిస్తూ నీకు దండం పెడతాను. ఇప్పటికైనా నన్ను వదిలేయి. నీకు నిజంగా ఎదుటి వాళ్ళ మనసులో ఏముందో అంత ఖచ్చితంగా తెలుసుకోగలిగితే ఇంకెప్పుడు నా కంటికి కనిపించకు అని కోపంగా చెప్పి వెళ్ళిపోతుంటే ఆమె రెక్క పట్టుకుని వెనక్కి లాగి, వదిలిపెట్టడానిక 5 నెలలు నిన్ను పిచ్చివాడిలా వెతికాను. ఇన్ని రోజుల తర్వాత కనిపించిన నిన్ను వదిలిపెట్టడానిక నీ వెనకే తిరుగుతున్నాను అన్నాడు సంజయ్. వదులు అంటూ వదిలించుకుంటేనే, ఇవన్నీ చేయమని నేను చెప్పలేదు అన్నది శ్రావణి. నువ్వు చెప్పవు, కానీ నువ్వు పూర్తిగా నా దానివి, నాకు సొంతమైన దానివి. వదులుకునే అసమర్థుణ్ణి కాను, వద్దు అనుకున్న దాన్ని కావాలనుకునే మూర్ఖుణ్ణి కూడా కాను ఈ సంజయ్. ఇప్పటికైనా నిజం చెప్పు, ఎందుకు నా నుండి వెళ్ళిపోయావు? అసలు నివాస్కి నీకు ఎలా పరిచయం? అతడి భార్యగా ఎందుకు ఉంటున్నావు? స్పీకౌట్ రాధిక. ఇంకా నువ్వు రాధికవి కాదని చెప్పి నా ఓపికని పరీక్షించకు అని పళ్ళు బిగబట్టి బేస్ వాయిస్తో అడుగుతుంటే అతడి కళ్ళల్లో కనిపిస్తున్న కోపానికి నిజంగానే నాకేం తెలీదు అంది శ్రావణి. కోపం కట్టలు తెంచుకుంటుంటే, ఏయ్ నిన్ను అంటూ కొట్టబోయేవాడు కాస్త 2 చేతులు ముఖానికి అడ్డంగా పెట్టుకోవడంతో ఆ చేతిని గాల్లోనే దించేసి ఆమెను గట్టిగా హక్ చేసుకుని, ఎందుకే ఇంత మొండిగా బిహేవ్ చేస్తున్నావు? నేను కనిపిస్తే చాలు నీ కళ్ళల్లో కనిపించే మెరుపు ఏమైపోయింది? ప్లీజ్ నిజం చెప్పు అంటూ ఆమె వెన్ను మీద నిమురుతూ అడుగుతుంటే ఒక్క విదిలింపుతో అతన్ని విదిలించి దూరం జరిగి, ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు నీకు అర్థం కాదు? నా పేరు శ్రావణి, రాధిక కాదు. ఆ రాధిక ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. అసలుందో లేదో కూడా తెలియని మనిషి కోసం తనతో ఏ సంబంధం లేని నన్ను టార్చర్ పెడుతున్నావు. నువ్వు డాక్టర్వి కాదు, నువ్వొక సైకోవి. కావాలని నన్ను చెడు దృష్టితో చూస్తూ నా చుట్టూ ఓ కట్టు కథని అల్లుతున్నావు అంది బాధగా. ఏంటి, నిన్ను నేను చెడు దృష్టితో చూస్తున్నానా? అవును, ఖచ్చితంగా అంతే. కమ్మాన్ రాధి, నా గురించి తెలిసి నువ్విలా మాట్లాడుతున్నావా అని అడిగితే ఇక కోపం తట్టుకోలేక అతన్ని కొట్టడానికి చేయి పైకెత్తింది శ్రావణి. ఆ చేతిని గాల్లోనే పట్టుకుని ఆపేశాడు సంజయ్. ఇదే టైంకి శ్రావణి కోసం అదే గుడికి వచ్చాడు నివాస్.